హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో కందా బచ్చలి కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ కార్తీక మాసంలో కందా బచ్చలి కర్రీ ఒక్కసారైనా చేసుకుని తినాల్సిందే. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుకుని ప్రిపేర్ చేసేసుకోండి. ముందుగా బచ్చలి ఆకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా కట్ చేసుకోండి. అలాగే కందను కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి, కంద అనేది బాగా ఉడికిపోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ సాయి మినపప్పును వేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అవి వేసుకుని తాలింపు దినుసులు లైట్ గా వేగేంత వరకు వేయించుకోండి. తర్వాత అందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న బచ్చలి ఆకును వేసేసుకుని మగ్గనివ్వాలి. బచ్చలాకు మగ్గేలోపు మనం ఇందాక కందని ఉడకబెట్టుకున్నాం కదా, వాటిని స్మాష్ చేసుకోవాలి. మీకు నచ్చితే మొత్తం స్మాష్ చేసుకోండి, లేదంటే ముక్కలు ముక్కలుగా అన్నా ఉంచుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా కందని స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా స్మాష్ చేసిన తర్వాత చూడండి, మన బచ్చలాకు అనేది మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసేసుకోండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చూడండి, వాటర్ అనేవి వచ్చింది కదా, ఆ వాటర్ తోటే ఆకు అనేది బాగా మగ్గిపోతుందండి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిపేసుకోండి. అలాగే 1/2 కప్పు చింతపండు రసాన్ని కూడా వేసుకోండి. కొంచెమే వేసుకోండి చింతపండు రసం అనేది. చింతపండు రసాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోండి. బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న కందను కూడా వేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, కంద బచ్చలి కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి. మీరు ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారో కూడా షేర్ చేసేసుకోండి. కార్తీక మాసంలో డెఫినెట్ గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మెయిన్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.